వై ఎన్టీఆర్ రిజెక్టెడ్ పెద్ద మూవీ. సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక హీరోతో అనుకొని ఆ కాంబినేషన్ సెట్ అవ్వక ఆ మూవీని వేరే హీరోతో తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మూవీస్ హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్గా పెద్ద మూవీతో కూడా అదే జరిగింది. బుచ్చిబాబు రామ్ చరణ్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద స్టోరీ రాశానని ఎంత చెప్పినా ఫస్ట్ పెద్ద మూవీని ఎన్టీఆర్తో తీయాలని ట్రై చేశాడు. నరేట్ కూడా చేశారు. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం 2 years వెయిట్ కూడా చేశాడు. ఎన్టీఆర్కి పెద్ద స్టోరీ నచ్చినా కూడా కొన్ని చేంజెస్ చెప్పాడు. బుచ్చిబాబు చేసిన చేంజెస్ ఎన్టీఆర్కి అంతగా నచ్చలేదు, సాటిస్ఫై అవ్వలేడు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్తో. క్లైమాక్స్ ట్విస్ట్ బాగానే ఉన్నా కూడా ఎన్టీఆర్కి ఎందుకో నచ్చలేదు. క్లైమాక్స్తో ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వరేమో అనుకొని ఈ మూవీని నేను చేయను, వేరే హీరోతో చేసుకొని చెప్పాడు. ఆ తర్వాత బుచ్చిబాబు పెద్ద షోలో కొన్ని చేంజెస్ చేసి సుకుమార్ గారి సహాయంతో పెద్ద స్టోరీని రామ్ చరణ్ గారికి చెప్పారు. రామ్ చరణ్కి ఈ స్టోరీ పిచ్చగా నచ్చింది. సో అప్పుడే పెద్ద మూవీకి ఓకే చెప్పేశాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ షూట్ అయిపోగానే ఏమాత్రం కూడా వెయిట్ చేయకుండా ఈ మూవీ కోసం ఫాస్ట్గా బాడీని పెంచేసి ఫాస్ట్గా షూట్ని కంప్లీట్ చేసేసి ఫాస్ట్గా రిలీజ్ చేశాడు ఈ మూవీని. ఈ మూవీ రిజల్ట్ ఏంటో మనం అందరం చూస్తున్నాం. ఎన్టీఆర్ పెద్ద మూవీని వదులుకోవడానికి ఇంకో రీజన్ ఉంది. నాకు తెలిసి ఇదే మెయిన్ రీజన్ అనుకుంటున్నా. అది ఏంటి అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దగ్గర ఎన్టీఆర్ డేట్స్ ఉన్నాయి. బుచ్చిబాబు సనా, ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా ఎన్టీఆర్తో మూవీ చేయడానికి ఒకేసారి ట్రై చేస్తున్నారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే డ్రాగన్ అండ్ పెద్ది 2 మూవీ షూటింగ్ కూడా జస్ట్ 2 months గ్యాప్లోనే స్టార్ట్ అయ్యాయి. సో అలా ఈ 2 మూవీస్కి డేట్స్ సెట్ చేయడం కుదరలేదు. ప్యారల్గా షూట్ చేద్దామంటే డ్రాగన్లోనేమో బక్క ఉండాలి, పెద్దలనేమో బల్క్ పడుతూ ఉండాలి. సో ప్యారల్ షూట్ చేయడం కూడా కుదరలేదు. ఏ హీరో అయినా ప్రశాంత్ నీల్ బుచ్చిబాబు మూవీస్లో ఏ ఒక్క మూవీ చేయాల్సిన ఛాన్స్ వస్తే ఏ మూవీని చూజ్ చేసుకుంటారు? మీరే చెప్పండి. ఎవరైనా సరే ప్రశాంత్ నీళ్ళే చూజ్ చేసుకుంటారు కదా. సో ఎన్టీఆర్ కూడా అదే చేశాడు, ప్రశాంత్ నీళ్ళే చూజ్ చేశాడు, పెద్దని రిజెక్ట్ చేశాడు. కాకపోతే డ్రాగన్ షూట్ డిలే అవ్వడం వల్ల నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది, కానీ లేకపోతే టైంకి షూటింగ్ అయిపోతే ఈ ఇయర్ జూన్లోనే ఈ మూవీ రిలీజ్ అయిపోతుండే. సో ఎన్టీఆర్ పెద్ద మూవీని రిజెక్ట్ చేసి మంచి పని చేశాడా, తప్పు చేశాడా? కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ పెద్ద మూవీ ఎన్టీఆర్ఏ చేస్తుంటే ఎలా ఉంటుండే? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.